రాయలసీమ సమస్యల మీద దశ దిశ కార్యక్రమంలో ఈ చర్చలో చివరి భాగానికి మరోసారి స్వాగతం. విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాలు, దీనిలో చాలా రసవత్తరమైన చర్చ, కొంత ఉద్యోగభరితమైన చర్చ జరిగింది. కానీ మళ్ళీ కొన్ని అంశాలు మన ముందుకు వస్తున్నాయి. ఇది నిజానికి రాష్ట్రం మొత్తానికి, దేశం మొత్తానికి వర్తిస్తే, కానీ ప్రత్యేకంగా రాయలసీమకి బాగా కీలకమైన అంశాలు. ఒకటి, చదువు కేవలం డిగ్రీలు, సర్టిఫికేట్ ఉంటే చాలదు. నాణ్యత గల చదువు కోసం కొన్ని పద్ధతుల్ని ప్రభుత్వం గట్టిగా దృష్టి పెట్టి ప్రవేశపెట్టాలి. డబ్బులు ఖర్చు పెడితే చాలదు. రాష్ట్రంలో 17,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం ఖర్చు పెడుతోంది. కానీ ఆ మేరకు మనకి పిల్లలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పంటే మనకు సమాధానం తెలుసు. అలాగే రెండోది, పరిశ్రమలతో అనుబంధం లేకుండా, ఉపాధిని కల్పించే వాళ్ళతో అనుబంధం లేకుండా, దానికి సంబంధించిన నైపుణ్యాలు వాళ్ళ ద్వారా ఇతరత్ర ఇచ్చే ఏర్పాటు చేయకుండా, చదువుకున్నా కూడా చివరికి ఉపాధికి పనికి రాకుండా పోతారు. మూడోది, పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం వాళ్ళు ప్రత్యేకంగా వచ్చిన కీలకమైన అంశం. రాయలసీమ, ఉత్తరాంధ్రల కోసం రాష్ట్రమంతా సాధ్యం కాకపోయినా దేశంలో మిగతా జిల్లాలు కూడా వెనుకబడ్డ జిల్లాలను గుర్తించి ఇక్కడ ఖచ్చితంగా మీరు పన్ను రాయితీలు ఇచ్చినట్టయితే పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది, ఉపాధి కల్పన జరుగుతుంది అని చెప్పని. ఇక మౌలిక సదుపాయాలు కల్పించకుండా, పరిశ్రమలు వచ్చే వాతావరణం లేకుండా పరిశ్రమలు రావు. నా దృష్టిలో రాయలసీమ ప్రాంతంలో గతంతో పోలిస్తే పరిస్థితులు చాలా చక్కబడ్డాయి. పూర్వంలాగా ఇప్పుడు ఫ్యాక్షన్లు ఉన్నాయి, హింస ఉంది, పరిశ్రమలు వస్తే నష్టం జరుగుతున్న భయం తగ్గిపోతుంది చాలా మేరకు. కానీ మరింతగా ఆహ్వానించే వాతావరణం ఉంటే ఖచ్చితంగా కొన్ని గనక మనం ఈ రాయితీలు కల్పిస్తే పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చివరి అంశానికి వెళదాం. రాయలసీమ ప్రజలకి నమ్మకం కలగడం కోసం, మా భవిష్యత్తు బాగుంటుంది, మాకు వివక్ష అనే పదం వచ్చింది ఇవాళ. మా మీద వివక్ష ఉండదు, చిన్న చూపు ఉండదు, మా వనరులు మాకు ఉపయోగపడతాయి, మా పిల్లల భవిష్యత్తు మేము కాపాడుకోగలం, చాలా మేరకు నిర్ణయాలు మేమే తీసుకోగలం ఆ నమ్మకం కలగడం కోసం అని చెప్పని ఈ ప్రాంతీయ స్థాయిలో, జిల్లాల స్థాయిలో, పట్టణాలు నగరాల స్థాయిలో, గ్రామాల స్థాయిలో ఏ ఏర్పాట్లు చేయొచ్చు సంస్థాగతంగా. గతంలో కొన్ని ప్రయత్నాలు చేశాం. 6 పాయింట్ ఫార్ములా అప్పుడో మరొకప్పుడో, జాతీయ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు మరొకటి చేశాం. ఈవేళ ఈ వెనుకబాటు చెందుతున్న గురి, వివక్ష గురవుతామని చెప్పిన ఆందోళన పడుతున్న ప్రాంతాలకు విశ్వాసం కలగాలి, స్వయం నిర్ణయాధికారం ఉండాలి, భవిష్యత్తును వర్ణించిన అవకాశం చాలా మేరకు కలగాలి. దానికోసం ఏం చేస్తే బాగుంటుంది? చింతామోహన్ గారు ఎప్పుడైనా మీరు చెప్పాలి. అందరికీ నమస్కారం. వాస్తవాలు మీ ముందు తలుచుకున్న కొంత కష్టమైన, నష్టమైన, దశ దిశ చాలా బాగుంది మాటలు. ఈరోజు రాయలసీమ పరిస్థితులు, 50% మంది చిన్న బిడ్డలు పోషక పదార్థాలు లేక అనారోగ్యంతో ఉన్నారు. 2,000 రూపాయలు తక్కువ ఆదాయంతో గ్రామాల్లో జీవితాలు గడుపుతున్నారు. పట్టణాల్లో 5-6 వేల రూపాయలతో చిమ్ముకుంటూ, అది పండ్లు అమ్ముకుంటూ, చాలా పరిస్థితులు దారుణం. ఇది రాయలసీమ కాదు, ఇది కన్నీళ్ల సీమ. ఒక్క మాటలో చెప్పాలంటే దీనికి కారణం, నేను దగ్గరగా ఉండి చూస్తూ ఉన్న 41 సంవత్సరాలుగా ఆలోచన లేదు మంత్రులకు, అవగాహన లేదు అధికారులకు. ఈ రెండిటి వల్ల ఈ సమస్యలు. మరి మన వ్యవస్థ, 4 వ్యవస్థలు ఉన్నాయి. ముఖ్యమైనది ప్రజాప్రతినిధులు. ప్రజాప్రతినిధులు సరైనటువంటి వాళ్ళను మనం ఎన్నిక చేసుకోలేకపోతున్నాం. పుచ్చలపల్లి సుందరయ్య గారు, తరిమల నాగిరెడ్డి గారంటి నాయకులు ఈరోజు మన అసెంబ్లీలో, పార్లమెంట్లో లేకపోవడం ఇది ముఖ్యమైనటువంటి కారణం. రెండవది ఎగ్జిక్యూటివ్ అధికారులు. ఎస్ఆర్ శంకరన్, యుగంధర్, కేఆర్ వేణుగోపాల్, లేకపోతే మన నారాయణ గారు, అటువంటి అధికారులు లేరు ఈరోజు. వచ్చినటువంటి అధికారులు ఈ ఫైల్లో ఎంత వస్తుంది, ఆ ఫైల్లో వాళ్ళకి ఏమి ఇస్తాం, ఇటువంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. నా దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలతో కూడా నేనున్నాను. మరి పత్రికలు, మీడియా
పత్రికలు అంటే కొంతమంది కోపం రావచ్చు, అందుకని నేను జనరల్గా మీడియా అని చెప్తాను. మీడియా కూడా పెయిడ్ న్యూస్లోకి వెళ్ళిపోయినాయి, దారి తప్పాయి. కొంచెం ఒకే ఒక్క దానిపైన వ్యవస్థ పైన నాకు నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ. అది ఇంకా పాడుగాలం. రాయలసీమకు అన్యాయం జరిగిందా? మనందరం అనుకుంటున్నాం అన్యాయం జరిగిందని. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా రాజకీయ నిర్ణయం అవసరం అభివృద్ధికి. 60 సంవత్సరాలు, గత 60 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు దాదాపు కొన్ని నెలలు తగ్గించి రాయలసీమ వాళ్ళే ఈరోజు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. 10.5 సంవత్సరం బాబు, 6 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారు, 6 సంవత్సరాలు నీలం సంజీవ్ రెడ్డి గారు, 3 సంవత్సరాలు మరి 2 సంవత్సరాలు సంజీవయ్య, 2 సంవత్సరాలు విజయభాస్కర్ రెడ్డి. ఇవన్నీ లెక్కేసుకుంటే 30 సంవత్సరాలు, 60 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారు? నేను అనంతపూర్కి వెళ్ళి చూశాను మొన్న, ఏమీ లేదు. కడపకి వెళ్ళి చూశాను, ప్రొద్దుటూరు చాలా గొప్ప ప్రాంతం, మాంచెస్టర్ అంటారు దాన్ని. అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ లేదు. మరి చిత్తూరు జిల్లా చూస్తే ఏమీ లేదు, కుప్పం నుంచి కాళహస్తి దాకా సున్నా. మరి ఏమి రాజకీయంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు కదా అని అంటే ఎందుకో తీసుకోలేకపోయారు, గురి తప్పారు. సొంత బిడ్డలను చూసుకోవడం, లేకపోతే స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటూ రాయలసీమ ప్రయోజనాలు మర్చిపోయారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? దిశను లాస్ట్లో చెప్తాను. మరి ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కావాలి, ఒక 10 లక్షల మందికి ఉద్యోగాలు కావాలి. ఎలా? సాధ్యమా? అసాధ్యమా? ఇది సాధ్యం, ఇది సాధ్యం. ఎలా? దీని గురించి ఆలోచించి గత ప్రభుత్వంలో దుగరాజపట్టణ ఓడరేవు నిర్మాణాన్ని తీసుకొని వచ్చాం. మద్రాసు ప్రాంతం అభివృద్ధికి వచ్చింది. ఎందుకు వచ్చింది? కేవలం అక్కడ ఉన్నటువంటి పోర్టు వల్ల. విశాఖపట్నం అభివృద్ధికి వచ్చింది కేవలం అక్కడ ఉన్నటువంటి పోర్టు వల్ల. బొంబాయి అభివృద్ధికి వచ్చింది అక్కడ ఉన్నటువంటి పోర్టు వల్ల. కలకత్తా అభివృద్ధికి వచ్చింది అక్కడ ఉన్నటువంటి పోర్టు వల్ల. అందుకే సాధించి 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 దుగరాజపట్టణ ఓడరేవుని తీసుకొని వచ్చాం. దీనివల్ల 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎలా వస్తాయి? 10 లక్షల మందికి ఎలా వస్తాయి? 100 పెద్ద పరిశ్రమలు వస్తాయి. ఈ 100 పెద్ద పరిశ్రమల వల్ల కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మరి అటువంటిది ఎందుకు వెనక్కి పెడుతున్నారు? స్వార్థ ప్రయోజనాలు. ఇక్కడ కూడా కేవలం స్వార్థ ప్రయోజనాలు. ఈ స్వార్థ ప్రయోజనాల వల్ల దుగరాజపట్టణ ఓడ రేవు నిర్మాణ పనులకు పునాది రాయి వేయటం లేదు. నేను మొన్న వెళ్ళి కలిశాను దానికి సంబంధించినటువంటి మంత్రిని. ఆయన చెప్పుకొచ్చాడు, మీ జిల్లా ఆయన ఒక్క మాట చెప్పమను, నేను మరుక్షణంలో వేస్తాను పునాది రాయి, వెంటనే ప్రారంభం చేస్తాం, వీలైతే 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తా ఉన్నా. ఇక్కడ స్వార్థ ప్రయోజనం, రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి స్వార్థ ప్రయోజనాల వల్ల రాయలసీమ అనుకున్న విధంగా అభివృద్ధి కాలేదు. మరి ఎట్లా? మరి దీన్ని ఎట్లా? దిశ కూడా కావాలని అడిగారు. మరి సమయం తక్కువ. ఈరోజు ఎన్నికల్లో మనం ఎన్నుకోవాల్సింది ఎటువంటి వాళ్ళనంటే పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి గారు లాంటి నాయకులు ఎన్నుకున్న రోజు తప్పనిసరిగా ఈరోజు సాధ్యం అవుతుంది. అది దీర్ఘకాలిక ప్రణాళిక, దేశంలో రాజకీయం బాగుపడడం. మరి చిన్న ప్రణాళిక చెప్తాను, సుదీర్ఘం కాకపోయినా లఘు ప్రయోజనం చెప్తాను. మరి ఇది సాధ్యం కూడా కావచ్చు, కాకపోవచ్చు. మొన్న ఉప ఎన్నికలు జరిగాయి. ఎగ్జిక్యూటివ్ అనేది పోలీసు అధికారులు, జిల్లా కలెక్టరే కూర్చొని 5వ తరగతి పిల్లకాయల చేత ఓట్లే ఇచ్చారు. 5వ తరగతి పిల్లకాయల చేత ఎన్నికల విధానాన్ని నాశనం చేసేసారు. ఎలక్షన్ అనేది మొన్న తిరుపతి బై ఎలక్షన్ ఫిబ్రవరిలో, అసెంబ్లీ ఫిబ్రవరి. 5వ తరగతి పిల్లకాయలు, మరి 2వ తరగతి పోని. మరి రెండో విషయం
ఉన్నాయి. దానిలోకి వెళ్ళదు కానీ మీరు కాస్త కోర్టులో మీ దగ్గరకు వస్తాను నేను. హలో, అదే అందుకనే చేస్తారు. మరి కూర్చోండి ఒక్క క్షణం. చిట్ట చివరిగా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరిలో. ఆ రోజుకి 100 రూపాయలు అనే ఆలోచన పోవాలి. ప్రతి ఒక్కరికి ఆ మందు అనే ఆలోచన పోయిన రోజు ఈ సమస్యలన్నీ తీరుతాయి. ఇది పోనంత మీరు ఎన్నికల్లో కూడా కొన్ని ప్రణాళికలకు మీరు స్పష్టంగా చెప్పుకొచ్చారు. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో దుగరాజపట్టణ ఓడరేవు నిర్మాణ పనులు రాయలసీమ ప్రాంతంలో తప్పనిసరిగా నిరుద్యోగులు అంటూ లేకుండా తెలియజేస్తున్నాను. మరి ఇంకొక చిన్న విషయం చెప్పక తప్పదు. స్థానిక సమస్యలు 7,008 మంది నిరుపేద మహిళలకు 292 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని తిరిగి వెనక్కి పంపించారు జిల్లా అధికారి. 200 ఒక్కొక్క నిరుపేద మహిళకు 4 లక్షల రూపాయలు ఇస్తే, క్యాన్సర్ ఆసుపత్రికి పునాది రాయి వేస్తే దాన్ని గుంటూరుకి ప్రయత్నం చేశారు. దాన్ని కొంతవరకు ఆపగలిగాం. మరి కాన్పుల ఆసుపత్రి కనీసం ఆలోచన లేనటువంటి సీనియర్ అధికారులు ఈరోజు వచ్చి కూర్చొని ఉన్నారు మనందరి మధ్య. మరి ఈ పరిస్థితుల వల్ల ఆలోచన లేక, అవగాహన లేక దేశ రాజకీయ పరిస్థితులు ఈరోజు మార్పు వచ్చాయి. ఆర్థికంగా మనం పైకి రావాలంటే రాయలసీమలో మీరు కోరుకున్నట్టు వ్యవసాయం ద్వారా కానీ, మంచినీళ్ళ ద్వారా కానీ సాగు వల్ల కాదు, కేవలం పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే ఆర్థికంగా మనం పైకి రాగలం. ప్రతి ఒక్కరూ లక్షాధికారి, కోటీశ్వరుడు కాగలడు. ఈ కాని పనులు, ఆ నీళ్లు ఈ నీళ్లు కొన్నాళ్ళు కోనేళ్లు చేస్తే ఏమీ కాదు. నేను చూశాను ఎన్ని ఒత్తుత్త మాటలు, అనవసరమైనటువంటి ఆ డబ్బంతా వృధా చేసేదానికంటే కేవలం ఆ పోర్టు తెచ్చుకుంటే మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు పెరుగుతుంది. చిత్తూరు. థ్యాంక్ యూ మోహన్ గారు. థ్యాంక్ యూ. మనకి వ్యవసాయము కావాలి, జలవనరులు కావాలి, పారిశ్రామికీకరణ కావాలి. అయితే క్షణం మనకి సమస్య ఏంటంటే పిచ్చి తగ్గితే కానీ పెళ్లి కుదరదు, పెళ్లి కుదిరితే కానీ పిచ్చి పోదు. రాజకీయ వ్యవస్థ బాగుపడితే ఖచ్చితంగా దేశంలో చాలా మార్పు వస్తుంది. కానీ దేశంలో ఆర్థికంగా పెరిగితే రాజకీయ వ్యవస్థ బాగుపడే అవకాశం పెరుగుతుంది. కాస్త ఆదాయాలు పెరిగి ఆలోచించే శక్తి వస్తే అప్పుడు రాజకీయం బాగుపడుతుంది. ఎట్లా? ఏదో రకంగా దీన్ని ఛేదించాలి. ఒకదానికోసం ఇంకోటి ఆగితే లాభం లేదు. కాబట్టి శ్రీనివాసులు గారు ఏం చేయాలి? రాయలసీమ ప్రజలకి భవిష్యత్తు పట్ల విశ్వాసము, తమ భవిష్యత్తును నిర్ణయించుకోవడం కోసం నిర్ణయాలు తీసుకోవడము, ఇక్కడే అధికారం ఉంది, మా బతుకు మేము చూసుకుంటున్నాం, మా పిల్లలకి ఉపాధి మేము చూసుకుంటున్నాం, ఇక్కడ పారిశ్రామికీకరణ ఏర్పాట్లు చూస్తున్నాం అన్న భరోసా కలిగే ఏర్పాట్లు జరగాలంటే సంస్థాగతంగా ఏం చేస్తే బాగుంటుంది? అందరికీ నమస్కారం. ఒక దశ కానీ నియోజకవర్గం 12 వల్ల లేటుగా రావడం ఉంది. సో మనం మొదటి నుంచి కూడా అండి ఇబ్బంది ఏంటంటే గతంలో చేసిన గత 60 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రాయలసీమను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వాస్తవం అది. ఇందాక చాలా మంది సోదరులు చాలా మంది చెప్పారు. కాబట్టి 10 నిమిషాల్లోకి వచ్చేసాం, ఎందుకంటే ఎక్కువ మాట్లాడే టైం లేదు. ఓకే ఓకే ఓకే. సో మెయిన్ చెప్పాలంటే బేసిక్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ నెంబర్ 1, క్వాలిటీ ఎడ్యుకేషన్ నెంబర్ 1. నెంబర్ 2 ఇండస్ట్రీస్. నెంబర్ 2 ఎక్కడైతే పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా క్లియర్ చేయాలి. ఎందుకంటే ఈరోజు రైతులకు ఎక్కడ భరోసా కల్పించిన పరిస్థితి ఉన్నది. ఈరోజు గాలేరు నగరి కానీ, హంద్రినివాన్ కానీ, తెలుగు గంగ కానీ ఇటువంటి ప్రాజెక్ట్స్ కూడా త్వరగా పూర్తి చేయాలా. ఎడ్యుకేషన్ ద్వారా, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ద్వారా మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఉద్యోగాలు వస్తాయి. ఇంకోటి అంటే మనకు ఉద్యోగాలు వచ్చిన చాలామంది కూడా డిగ్రీస్ ఈరోజు బీటెక్స్ కానీ, ఎంటెక్ కానీ, ప్రొఫెషనల్ కాలు అన్నీ అయిపోయిన తర్వాత చాలామంది కూడా యువత నిరుద్యోగంతో చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇదన్నీ కూడా ఇండస్ట్రీ ఉండాలి. ఇండస్ట్రీ కాబట్టి ముఖ్యంగా గవర్నమెంట్ చొరవ చూపాలా. గవర్నమెంట్ చొరవ చూపాలంటే నెంబర్ 1 ఇప్పుడు రాష్ట్రం స్టేట్ బైఫర్కేషన్ అయిపోయింది కానీ డేవిడ్ అయిపోయింది. ఖచ్చితంగా మనకు స్పెషల్ స్టేటస్ అవసరము. స్పెషల్ స్టేటస్ అవసరం వల్ల చాలా మనకు ఇన్సెంటివ్స్ వస్తాయి, ట్యాక్స్ ఎగ్జామినేషన్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్
ఇండస్ట్రీస్ వస్తాయి. తద్వారా చాలా దాదాపు ఒక 50 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఈ రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర కూడా చాలా వెనుకబడిన ప్రాంతం. కానీ రాయలసీమ ఈ 4 జిల్లాలు ఎందుకు వచ్చినాయి ఏంటంటే, గతంలో పెద్దలు చెప్పినట్టు కూడా చాలా మంది పాలకులు ఇక్కడే ఉన్నారు. కానీ ప్లానింగ్ వచ్చే టైంకి మన దురదృష్టకరం ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోవడం జరిగింది. దానివల్ల కొద్దిగా కుంటుపడిన వాస్తవం. ఇప్పుడైనా కూడా ఏదైతే ఈ రోజు అధికారంలో ఉన్న పక్షాలు కానీ మేము అపోజిషన్లో ఉన్నా కానీ ఖచ్చితంగా మేము అందరం కూడా ముందుకు రాము. ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ ఒక్కటే దీనికి ఒక నివారణ మార్గం అని చెప్పేసి మేము ముందు ఫైట్ చేస్తున్నాము. అసెంబ్లీలో కానీ మళ్ళీ రాష్ట్రపతిని కానీ ప్రధానమంత్రి కూడా కలిసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో ఇటువంటి చేస్తే కొద్దిగా యువతను మనం ఎక్కువ యువతకు ఒక ఓదార్పుగా ఉంటాం, వాళ్ళకు మార్గదర్శకంగా ఉంటాం, వాళ్ళ యొక్క భవిష్యత్తు తీర్చుకునే వ్యక్తులుగా మనం ఉంటాం. కాబట్టి ఇటువంటి మనందరి బాధ్యత మనంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఓటర్స్ కూడా పబ్లిక్ కూడా చాలా మంది కూడా అన్నింటిలో కూడా అవగాహన పెరుగుతుంది, విద్యార్థులు కూడా అవగాహన పెరుగుతూ ఉంది. ఒక మంచి ఇది చేస్తే తప్ప మనకు రాలంటే ఒక పాలకులను కూడా మంచి పాలకులను ఎన్నుకోవాలని పరిస్థితి ఈ రోజు ఉండాలి. థ్యాంక్ యూ. ఎలాంటి సంస్థాగత ఏర్పాట్లు ఉన్నట్టయితే మళ్ళీ ఈ రాష్ట్రంలో ఛిద్రం లేకుండా, మాకు వివక్ష లేదు, మాకు న్యాయం జరుగుతుంది, భరోసా కలగాలి, అభివృద్ధి జరగాలి, ఏం చేస్తే బాగుంటుంది? ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం చాలా అణగారిన ప్రాంతం, బాగా వెనుకబడిన ప్రాంతం. ఎక్సైజ్ పన్ను రాయితీలు ఇచ్చి ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేస్తే కానీ ఈ సమస్యకైతే పరిష్కారం లేదు. అది రానిదే, ప్రత్యేక రాయలసీమ రానిదే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇండస్ట్రీస్ వస్తాయి అనడం, ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఇస్తూ ఇండస్ట్రీస్ రావు. ఇండస్ట్రీస్ రాకపోతే చదువుకున్న యువతికి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితే లేదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాయలసీమలో ఈరోజు ఎవరున్నారు ముఖ్యమంత్రులుగా? మన రాయలసీమ వాళ్ళే ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా సరే, ఏ ఒక్క రోజు కూడా సరే రాయలసీమను ఆశించిన పాపానే పోలేదు ఆయన. ఇప్పటికీ మొన్న షుగర్ ఫ్యాక్టరీ చిత్తూరులో క్లోజ్ చేశారు, ఇప్పుడు గాజుల మండలిలో క్లోజ్ చేస్తున్నారు, నిరాహార దీక్ష చేస్తున్నారు ఆ రైతులు క్రషింగ్ లేక. మరి హెరిటేజ్ ఫుడ్స్ మాత్రం డెవలప్ అయింది, విజయ డైరీ ఎందుకు డెవలప్ కాలేదు? ఇది చెప్పవలసిన ఖచ్చితంగా దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పి తీరాలి. 35 సంవత్సరాలుగా దగ్గర రాయలసీమ ప్రాంతం వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా సరే రాయలసీమను గురించి ఆశించిన పాపానే పోలేదు. ఖచ్చితంగా రాయలసీమకి ప్రత్యేక ప్రతిపత్తి రావాల్సిందే, ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఇవ్వాల్సిందే. ఆ దిశగా ప్రజలు కూడా ఉత్తేజపరిచి చైతన్యపరిచి మన ఉద్యమాలు చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి లోక్సత్తా భావిస్తూ ఉంది. ఖచ్చితంగా ఉద్యోగాలు చేసి తీరుతామన్నమాట. బాలుగారు, ఒక సమస్య ఉన్నది. రోగి కోరేది వైద్యులు ఇచ్చేది ఒకటే అయితే రేపేమవుతుంది? రాయలసీమ మాకు ప్రత్యేక రాష్ట్రం అని చెప్పన్నారు, కోస్తా వాళ్ళు సరే మీరు పొండయా మీ పని మీరు చూసుకొని ఇచ్చేస్తామన్నారు, ఏమవుతుంది అప్పుడు? కాబట్టి ఇదంతా దీన్ని ఆషామాషగా మనం భావించకూడదు. ఖచ్చితంగా అందుకని కొంచెం ఆవేశం అవుతుంది. ఖచ్చితంగా మనకి నిజంగా రాయలసీమకి లాభం చేకూరుతుందని స్పష్టంగా ఏర్పాట్లుంటే ఆలోచించవచ్చు, తప్పలేదు. కానీ ఇది సెంటిమెంటల్గా ఇమోషనల్గా కాకుండా మనకు లాభం ఏమిటి, ఏం లాభం స్పష్టంగా మనకు నిర్ధారణ కావాలి. అలా కాకుండా మనం కేవలం ఆవేశంతో అయితే కొంతమందికి పదవులు వస్తాయి తప్ప ప్రజలకు ఒరిగేది ఏమి ఉండదు. నేను కోరేది ఈ వేదిక రూపంలో రాయలసీమ ప్రజలందరినీ ప్రత్యేకంగా కోరుతున్నాను. మనకు ఆవేశం ఉండటం సహజం, ఆవేశాన్ని నిర్మాణాత్మకంగా మలచాలి. మనకి ఏ లాభం వస్తుందో చాలా తెలివిగా ఆలోచించాలి. మనకు లాభం వచ్చేది ఏదైనా సరే, ప్రత్యేక రాష్ట్రమే కావచ్చు, లేకపోతే ప్రాంతీయ మండలే కావచ్చు, జిల్లాలకు అధికారమే కావచ్చు, ఇక్కడ పరిశ్రమలే కావచ్చు, మన పన్ను రైతులు కావచ్చు, ఏదన్నా కానివ్వండి, ఏది లాభం అయితే తీసుకుందాం. కానీ లాభం అంటే ఆలోచించకుండా ఆవేశంతో మాత్రం హడావుడి చేస్తే తెలుగు వాళ్ళకున్న సమస్య ఆరంభ సూరత్వము, అదే పనిగా ఆవేశం. ఒక్క నిమిషం. ఓకే, త్వరగా టైం తక్కువ ఉంది. ఒక్కొక్కరు 30 సెకండ్స్ ఒక్కొక్కరు. మీరు కొంచెం కఠినంగా ఉంటారు. కుమార్ అండి, నేను తంబలపల్లి నియోజకవర్గం నుంచి వచ్చాను. చెప్పండి. అది పడమటి మండలాల నుంచి ఒకరైనా రిప్రజెంట్ చేయాలి. వర్షాలు లేనటువంటి ప్రాంతం, వర్షం లేనటువంటి ప్రాంతం కాబట్టి మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే, నాట్ మాస్ ప్రొడక్షన్ బట్ ప్రొడక్షన్ బై మాసెస్ అన్నారు. అంటే జనాలని ఇన్వాల్వ్ చేయాలని చెప్పి డీసెంట్రలైజేషన్ చేసి కాటేజ్ ఇండస్ట్రీస్ రూరల్ ఏరియాలో కానీ డెవలప్ చేస్తే ఎక్కడికక్కడ ఇది ఉంటుంది. రెండోది, ఇండస్ట్రీని, ఇది వ్యవసాయాన్ని కూడా ఒక ఇండస్ట్రీగా గుర్తించి ప్రభుత్వము దాన్ని డెవలప్ చేస్తే కన్నా బయట పోయి ఇంకో చోట పోయి బతకాల్సిన అవసరం రాదనేది ఒకటి. ఇంకా దశ దిశ అనే దాంట్లోకి వస్తాను.
దశ అంటే ఇప్పుడు మన రాష్ట్రం కానీ మన రాష్ట్ర ప్రజలు కానీ ఏ దశలో ఉన్నాము అంటే లోటు బడ్జెట్లో ఉన్నాము, డబ్బులు లేవు. కాబట్టి ఆ దశ నుంచి ఇంకో దశకి అంటే మనం మిగులు బడ్జెట్ వచ్చే దశకి వెళ్ళాలంటే ఏమి దిశలో మనం ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో నేను మాట్లాడాలనుకున్నాను. దానికి క్లుప్తంగా మన రాష్ట్ర బడ్జెట్లో రాయలసీమకి కనీసము 10% అడిషనల్ బడ్జెట్ ఇచ్చి తర్వాత జనాభా ప్రాతిపదికన ఇవి బడ్జెట్ కేటాయింపు చేస్తే రాయలసీమ ఉపయోగమవుతుందని అనుకుంటున్నాను. తద్వారా హంద్రీనివా, గాలేరు నగరి, తెలుగు గంగా ప్రాజెక్టులు అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. మైనర్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే కనుక వ్యవసాయదారులు బాగుంటే ఖచ్చితంగా మనకు ఇదవుతుంది. రెండోది, బీజేపీ వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది చాలా మంచిది యువతకి. దాన్ని ఇప్పుడు చేనేత కార్మికులు, కలంకారీ వాళ్ళు, ఇక్కడ కొయ్యలు తయారు చేసే వాళ్ళు, కొయ్య బొమ్మలు తయారు చేసే వాళ్ళు, వాళ్ళు అందరూ ఉన్నారు. కేటగిరీ వైజ్ ఈ టెరాకటా అవన్నీ కూడా ఉన్నాయి మదనపల్లి ఏరియాలో, వాటిని కూడా ఇంక్లూడ్ చేసి స్కిల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి మనం చేస్తున్నాం. బడ్జెట్ లో వెనుకబాటుతనానికి గురైన ప్రాంతాలు కాబట్టి బడ్జెట్ లో ఎలాగైతే జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాలకు ఇచ్చేప్పుడు వెనుకబాటుతున్న ప్రాతిపదికగా కొంత అదనపు రాయితీలు ఇస్తున్నారో బడ్జెట్ లో ప్రత్యేకంగా కనిపించండి అని చెప్పాను. త్వరగా మాట్లాడేసాను మీరు సార్. ఓకే, బడితే ఎవరిదుంటే బర్రె వాళ్ళదే ఆయన దగ్గర ఉంది. సార్ గుడ్ ఈవినింగ్ సార్. కానిచ్చాను సార్, నా పేరు భానుప్రకాష్ సార్. నేను గేట్ ఇన్స్టిట్యూట్ నుంచి రిప్రజెంటేటివ్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. మనం రాయలసీమ గురించి చాలా వరకు ఇప్పుడు చర్చించాము. మన సీమ పెద్ద సీమ, గొప్ప సీమ అని చెప్పుకుంటున్నాము. గొప్ప సీమ, పెద్ద సీమ అనే పూర్వం జరిగిన దాని గురించి చర్చించేదానికన్నా ఇంకా జరగాల్సిన దాని గురించి చర్చిస్తే మాత్రం మంచిదని. ఏం చేయాలి ఒక్క వాక్యం చెప్పండి, సమయం పోతుంది. మనకు ఉపాధి అంటున్నారు. ఉపాధి ఒక సంవత్సరం, ఒక అకాడమిక్ ఇయర్ లో ఎస్వి యూనివర్సిటీ రీజియన్ లోనే డిగ్రీ పైన చదువుకున్న వ్యక్తులు, డిగ్రీ, పీజీ, పిహెచ్డీస్, స్కాలర్స్ అందరినీ కలుపుకుంటే 87,000 పైచీలకు మంది విద్యార్థులు అవుట్స్ అవుతున్నారు సార్. అంటే ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసుకుని వస్తున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఉపాధి కల్పించడం, అవుట్ సోర్సింగ్ ఒకటే ఉపాధిగా చెప్పుకుంటూ అక్కడ మీకు ఇచ్చేస్తున్నాం, ఇక్కడ ఇచ్చేస్తున్నాం చెప్పుకుంటున్నారు సార్. పక్క రాష్ట్రాలని గమనించాల్సిన పరిస్థితి వస్తుంది సార్. పక్క రాష్ట్రాలు గమనించేస్తే మన తమిళనాడునే తీసుకున్నట్లయితే పక్కనే ఉన్నటువంటి చిన్న చిన్న స్ప్రింగ్ తయారీస్, ఇనుమ ఖనిజం మన రాష్ట్రంలో ఉపయోగించుకొని వాళ్ళు అక్కడ డెవలప్ చేసుకుంటున్నారు. అదేవిధంగా అబ్రకం, బాక్సైట్ మన దగ్గర లభ్యమైనటువంటి అన్ని ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడ అవుట్ సోర్సింగ్ లేకుండా పోతుంది. దీన్ని అక్కడికి చేసుకుంటూ రాబడి తెచ్చుకుంటున్నారు. దాని మీద పన్నుతో భారతదేశానికి ఏదో ఆదాయం పెంపొందిస్తున్నారని చెప్పుకుంటున్నారు తప్ప ఎటువంటి పన్ను రావట్లేదు. దాని మీద ఎటువంటి ఆదాయం భారతదేశానికి రావట్లేదు. ముఖ్యంగా మన రాష్ట్రానికి ఏం రావట్లేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే పారిశ్రామికీకరణ సాధ్యము. పారిశ్రామికంగా చాలా వరకు ఉపయోగం ఉంది సార్. ఇంకొక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ కేవలం వెబ్సైట్కి మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఇలా కాకుండా ప్రతి కాలేజ్కి టైఅప్ పెట్టాలి. అలాగే మన ఇక్కడ పెట్టే ఇండస్ట్రీస్ అన్ని కూడా ఖచ్చితంగా ప్రతి కాలేజీకి వచ్చే విధంగా, ప్లస్ విద్యార్థులు కూడా ఒకసారి విజిట్ చేసే విధంగా పెడితే మంచిది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీము, ముద్రా స్కీమ్ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఒక చిన్న అగరబత్తి ఫ్యాక్టరీ పెట్టాలంటే వాళ్ళు ఏమంటారంటే బ్యాంక్ నుంచి పర్మిషన్ వస్తే కానీ ఇవ్వమంటారు. బ్యాంక్ వాళ్ళు ఏంటంటారంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తే కానీ ఇవ్వమంటారు. మరి ఇంకెలా సార్ ఆ ఇండస్ట్రీ పెట్టేది? ఇలాంటి కొన్ని ఖచ్చితంగా ఇలాంటి వాటిపైన కొంచెం ఎడ్యుకేట్ చేయాలి. ప్లస్ ఓన్లీ 1 పాయింట్ సార్, ఇక్కడ ఒక సార్ అన్నారు ఎంటెక్ చేసిన విద్యార్థి సెక్యూరిటీగా వర్క్ చేస్తున్నారు 3,000కి. అది 100% అబద్ధం సార్. ప్లీజ్ దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసి విద్యార్థిని మనోభావాలు దెబ్బతీయకండి ప్లీజ్. ఓకే, వారు వచ్చిన తర్వాత అదిగో ఆ తెల్ల చొక్కా ఆయన వెనకాల తర్వాత. ఈరోజు రాయలసీమకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందంటే ఇప్పుడు మా సార్ చెప్పినట్టు, చింతామోహన్ సార్ గారు చెప్పినట్టు దుగ్గరాజపట్నం ఓడరేవు అది అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తలుచుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలుచుకుంటే కరెక్ట్గా ఒక 10 రోజుల్లో అక్కడ పని ప్రారంభించవచ్చు. యువతకు అంతా ఈ రోజు వాళ్ళ కళల్లో ఆనందం చూడొచ్చు. ఓడరేవు ఒకటి. తర్వాత రెండోది, ఒక 120 కోట్లతో మాకు తిరుపతి 292 కోట్ల రూపాయలతో ఈ రోజు మాకు తిరుపతికి 7,008 ఇండ్లు వచ్చాయి పేద మహిళలకి. అదే సార్. తర్వాత వచ్చి ఇంకోటి వచ్చి క్యాన్సర్ హాస్పిటల్. ఇక్కడ మనకు రాయలసీమలో ఉన్నటువంటి చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఈ రోజు వైద్యం అందకుండా ఈ రోజు ఎక్కువ డబ్బులు పెట్టుకొని అక్కడ వైద్యం చేసుకోలేని పరిస్థితిలో చాలా మంది చనిపోయే వాళ్ళు ఉన్నారు. అది కూడా ఇక్కడ నుంచి గద్దలాగా తన్నుకోబోయే పరిస్థితి, ఈ రోజు రాయలసీమకు అన్యాయం చేసే పరిస్థితిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే ఈ రోజు స్టూడెంట్స్ చదువుకోవాలంటే బ్యాంక్ లోనుకు పోతే 1,00,000 క్వశ్చన్లు అడుగుతున్నారు.
మీరు ఏం తాకట్టు పెడతారు? పిల్లల చదువుల కోసం ఈరోజు చదివించుకోలేని పరిస్థితుల్లో అప్పులు చేసుకొని ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు చనిపోయే పరిస్థితి ఉన్నారు. అదే బడా బాబులకి ఈ మధ్య మనం టీవీలో చూసాం, 100 కోట్లు, 500 కోట్లు, 1,00,000 కోట్లు ఇలాంటి దోపిడీ దొంగలకి బ్యాంకు వాళ్ళు ఎలా ఇస్తున్నారు డబ్బులు? చదువుకుంటాను మొర్రో అని చెప్పి పిల్లలు వాళ్ళకి ఎందుకు బ్యాంకులు లోన్ ఇవ్వట్లేదు? థ్యాంక్ యూ. నో పాయింట్ వెల్ టేకెన్. రైట్. ఓకే. ఎయిమ్స్ హాస్పిటల్ తిరుపతిలో ఎందుకు ఏర్పాటు చేయకూడదు? ఫస్ట్ పాయింట్, ఎంతో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి తీసుకుపోయి కృష్ణా గుంటూరు మధ్యలో పెట్టే బదులు రుయా హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్, ఆయుర్వేదిక్ హాస్పిటల్, స్విమ్స్ హాస్పిటల్ కలిసి ఒకే దగ్గర ఉన్నప్పుడు గోడలు కొట్టేసి ఒకే బిల్డింగ్ మార్చేసి ఎయిమ్స్ అయిపోతుంది. దీని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అవసరం లేదు, మాకు టీడీ ఫండ్స్ చాలు, 1 సంవత్సరంలో ఎయిమ్స్ తయారు చేయొచ్చు. రెండో విధంగా ఉపాధి లేక మనకు అభివృద్ధికి వచ్చలేకే టీడీ డబ్బులు, టీడీకి వస్తున్నటువంటి నిధుల్ని ఇక్కడ జిల్లాకి ఉపయోగించాలి. అప్పుడు ఇక్కడ ఉపాధి కలిగిస్తుంది, తర్వాత మనకు అభివృద్ధి చెందుతుంది. అలాగే ఒంటిమిట్టలో శ్రీరామ దేవస్థానం కూడా పెంచుతున్నారు కాబట్టి ఆ నిధులు అక్కడ ఉపయోగించాలి. అలాగే అనంతపూర్లో కూడా, కర్నూలులో కూడా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దేవాలయాల మీద ప్రత్యేక దృష్టి సాధిస్తారు కాబట్టి ఆ నిధుల్ని ఆ జిల్లాలకు ఉపయోగిస్తా కూడా ఉపయోగం ఉంటుంది. ఓకే. మరి ఒకవారు మళ్ళీ చెప్పడం ఏంటంటే ఎయిమ్స్ హాస్పిటల్ ని ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయకూడదు, దీని గురించి ఆలోచించాలని చెప్పి మరి సార్. గుడ్ ఈవినింగ్ సార్, జేపీ సార్. సార్ నేను ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా సార్. హలో సార్. ఓకే. అందరికీ నమస్కారం సార్. ఈరోజు తిరుపతిలో ఆంధ్రప్రదేశ్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకోవాలి, అందరూ కూడా గవర్నమెంట్ని ఆధారపడకూడదు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు చేపించాలా, అదేవిధంగా వృత్తి ఉద్యోగ కోర్సులు ఎక్కువగా చేపిస్తే బాగుంటుంది. ఆ దిశలోనే ఈరోజు ప్రభుత్వం కూడా ఇక్కడ ఐఐటి కానీ, ఐఆర్ఎస్ కానీ, అదేవిధంగా హోండా కంపెనీ కానీ 4 రాష్ట్రాలు పోటీ పడితే కూడా 4 రాష్ట్రాలను గెలుచుకొని వచ్చి హోండా కంపెనీ తక్కువ కాలంలో ఇక్కడ నెలకొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సెల్ ఫోన్ హబ్ తయారు చేసి సెల్ ఫోన్ కంపెనీలన్నీ కూడా ఇక్కడికి వచ్చేటట్టుగా మార్గం సుమోగా అయింది. కాబట్టి ఇక్కడ అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఏదో ఆత్మహత్యలు చేసుకోవాలా, లేకపోతే ఇంకోటి చదవాలా అనే పని లేకుండా ఈరోజు చైనా ఏ విధంగా డెవలప్ అయింది సార్. ఏమి ఇచ్చినా కూడా పనిచేసే విధంగా ఉన్నారు. అక్కడ 3,000 ఇచ్చినా, 5,000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా పనిచేస్తున్నారు అక్కడ. ఈ రోజు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే నాకు 10,000 ఇస్తేనే పనిచేస్తా, 20,000 ఇస్తేనే పనిచేస్తాననే ఉద్దేశంతో మెంటల్ ఆ విధంగా తయారైపోయింది. కాబట్టి అందరూ కూడా ఏది వచ్చినా మనం చేసుకోవాలా, మన స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత ఎక్స్పెక్ట్ చేయాలనే దిశలో ముందుకు పోవాలా. ఈ రోజు గవర్నమెంట్ కూడా 18 నెలల్లో అపూర్వమైన కానుకలను తిరుపతి కూడా తేవడం జరిగింది సార్. ఓకే బాబు, లాస్ట్ తర్వాత ఇక్కడికి వస్తాం. త్వరగా 30 సెకండ్స్ అంతే సార్. అంటే నేను ఏమంటున్నా అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేయాలి అంటున్నారు కదా సార్. అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంది. సో వెన్ ఇట్ ఈస్ లైక్ దిస్ ఐ ప్రిఫర్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్తో టైఅప్ అయ్యి ఒక మంచి చేయొచ్చు కదా సార్ స్టూడెంట్స్కి. అలా చేయొచ్చు. మళ్ళీ స్కాలర్షిప్ వర్త్ స్టూడెంట్స్కే ఇవ్వాలి సార్. అంటే 70% వచ్చాడు కాలేజ్కి వస్తున్నాడు, అదే డబ్బు తీసుకొని మళ్ళీ ఫెయిల్ అయ్యేవాడు డైలీ కాలేజ్కి వస్తున్నాడు సార్. అలా కాకుండా ఏమైనా ఇది వెనకాల పాపకి తీసుకో చెప్పమ్మా. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఈక్వాలిటీగా ఇవ్వాలి. ఓన్లీ అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు 70% వచ్చిన వాళ్ళకి ఆ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇస్తే వాళ్ళకి 100% జాబ్ ఫెసిలిటీకి దానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి 10%, 20% జస్ట్ పాస్డ్ అవుట్స్ మాత్రమే ఇస్తే మిగిలిన వాళ్ళు బేస్డ్ అయిన వాళ్ళందరూ ఏమవ్వాలి? ఓకే. నమస్కారం సార్. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఒకసారి స్టేజ్ పైకి వచ్చిన తర్వాత పిల్లలు ఇంతమంది వచ్చిన తర్వాత ఇంటికి ఒక మెసేజ్ తీసుకుపోవాలనుకుంటారు. అది రాయలసీమ కానీ ఇంకొక ఏదైనా కానీ జేపీ గారు వచ్చారు ఒక మెసేజ్ తీసుకుపోతాం అనుకుంటాం. కానీ ఇక్కడ పుచ్చలపల్లి సుందరయ్య గురించి ఇంకో మాట్లాడడం జరిగింది. సార్తో కూడా నేను చెప్పడం అంటే మనము ఇప్పుడు శ్రీశ్రీని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ముసలి వాళ్ళ తరం వెళ్ళిపోవాలి, యువత రావాలి. ఎందుకంటే భారతదేశంలో 50% యువత వచ్చున్నారు. ప్రాక్టికల్ ప్రపోజల్ నెక్స్ట్ ఐ గో విత్ దట్. ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంటే నేను కొంచెం ఆపుతున్నాను. అంటే ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ డెప్త్, ఐ వాంట్ టు స్టే 2 పాయింట్స్ ఓన్లీ. ఒక నిమిషం. వద్దని చెప్పడం లేదు, ఉండమని చెప్తున్నాము. ఓకే. ఇక పాయింట్ ఆఫ్ లాజిక్ ఏంటంటే తిరుపతికి 2,500 కోట్ల రూపాయలు జేఎన్టీ నిధులు వచ్చుంటే ఇదే 10 సంవత్సరాల్లో ఉంటే
నిధులు వెనక్కి పంపించి కనీసము దాని ప్రపోజల్స్ కూడా రాయలేని పరిస్థితిలో 10 సంవత్సరాల తిరుపతి కార్పొరేషన్ ఉంటే దయచేసి వాళ్ళు విమర్శలు ఎవరైతే ప్రతి విమర్శలు ఉన్నారో ఉపయోగం లేదు. ఈ రోజు దాని గురించి చర్చిస్తున్నారు. కన్స్ట్రక్టివ్ ప్రపోజల్స్ ఒకటి చెప్పండి. నెక్స్ట్ ఇంకొక మాట ఏంటంటే సార్, కన్స్ట్రక్టివ్ ప్రపోజల్స్ ఏంటంటే ఒక దుగరాజపట్నమే కాదు 960 కిలోమీటర్ల కోస్టల్ ఇది కారిడార్ ఉంది. కోస్టల్ కారిడార్ ని డెవలప్ చేసుకుంటే అక్కడి నుంచి కానీ మనం కానీ సెంట్రలైజ్డ్ ఏదైతే అమరావతి అనుకుంటే లేకపోతే తిరుపతి అనుకుంటే అక్కడి నుంచి కానీ సెంట్రలైజ్ రోడ్ వే వేసుకోగలిగితే ఏదైతే మలేషియాలో సింగపూర్ లో ఉన్నాయో అలాంటి రోడ్ వేస్ ఏదైతే కనెక్టివిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ కనెక్టివిటీ ద్వారా యూ కెన్ ట్రాన్స్పోర్టింగ్ కానీ ఏదైతే ఇప్పుడు చెప్పారో కలకట్టాలో డెవలప్ అయింది, చెన్నైలో డెవలప్ అయింది అనుకుంటున్నాము. ఆ కనెక్టివిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మన రాష్ట్రంలో కనెక్టివిటీ లేకుండా ఉండడానికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సెంట్రలైజేషన్ ఎప్పుడంటే హైదరాబాద్ లోనే పెట్టుబడులు ఆ రోజు పెట్టారు. డీసెంట్రలైజేషన్ జరగాలి. డీసెంట్రలైజేషన్ జరిగిన తర్వాత భవిష్యత్తులో అందరికీ ఉద్యోగాలు వస్తాయి. అంతేగాని మాటల ద్వారానో లేకపోతే 10 సంవత్సరాలు ఏమి చేయలేక ఇప్పుడు మాట్లాడితే ఏముంటుందని చెప్పి మా కోరిక. ఇప్పుడు ఉంది కాబట్టే మొన్న చెప్పారు రాయల వారు చెరువిచ్చిన చెరువులు గుర్తొచ్చాయి కానీ మొన్నటి వర్షాలకి నిండిన చెరువులు కూడా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ చెరువులు కూడా నిండాయి, దాన్ని బూటికలు కూడా తీసి చర్చ పార్టీల కోసం కాదు, మీ పార్టీ అంటే కూడా నాకు తెలియవు. నిండాయి, అది మర్చిపోయి రాయల వారిదే గుర్తు చేసుకుంటే మైక్ ఎట్లా సార్ ఒక నిమిషం మైక్ పాస్ ఆన్ చేస్తారా సార్ ఒక నిమిషం అమ్మా మీరు ఒకటి సార్, అందరికీ నమస్కారం సార్. అత్యధిక అసలు ఎట్లయితే ఇక రాజకీయ పార్టీల చర్చల నుంచి రాజకీయ పార్టీ కాదు సార్, అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న నాయకులు ఇప్పుడు ఒకటి సార్, చింతామోహన్ గారు ఏదైతే చెప్పారో అది మొట్టమొదటి అందరూ ఆశించాల్సి ఏమంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజలు ఎప్పుడైతే ఓటుకి నోటు డబ్బు తీసుకోకుండా ఉంటారో, సారాయి తీసుకోకుండా ఉంటారో ఖచ్చితంగా మంచి ప్రజాప్రతినిధులు వస్తారు. అభివృద్ధి అనేది దాని అంటే అదే పరిగెత్తా వస్తుంది. రెండోది సార్, ఇంకోటి ఈరోజు విద్యా వైద్య అనేది ఒక ఖరీదైన వస్తువుగా తయారైపోయింది. ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనేది ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎందుకు చేస్తున్నారు సార్? ప్రభుత్వ హాస్పిటల్స్కి కోట్లు ఖర్చు పెట్టచ్చు. కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుని పోయి ఖర్చు పెడుతున్నారు మీరు. ప్రైవేట్ ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఎంత? ఒక్క నిమిషం ఉండిపా, మళ్ళీ మాట్లాడు ఉండిపా మీరు కనిచ్చండి. విద్యా వైద్య సార్, ఇప్పుడు ఎక్కడ పోయినా కార్పొరేట్ స్కూల్స్ దోచుకుంటున్నాయని విద్యార్థులు బాధపడుతున్నారు. అదే వైద్యం చూడండి, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఖర్చు పెట్టే డబ్బుల్ని మీరు ప్రభుత్వ హాస్పిటల్స్ ఖర్చు పెట్టి కాదు సార్. అదేవిధంగా సార్ ఈ చిత్తూరు జిల్లాకి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చింది రద్దు చేశాడు. అంటే ముఖ్యమంత్రులు లైవ్ టెలివిజన్ కాదు కదా సార్. లక్షల మంది చూస్తున్నారు, 3 గంటల చర్చ ఇక్కడతో అయిపోలేదు. మంది అంటే ప్రతి రంగం మీద కాదు, ప్రతి రంగం మీద మార్పు రావాలి. దయచేసి దయచేసి ఆగండి. ప్రతి రంగంలో కూడా తప్పు తీసుకున్నారు, అంతే తప్పు. హలో, ఇది ఆఫ్ చేయండి, మైక్ ఆఫ్ చేయండి దయచేసి. ప్రతి రంగంలో నేను మీకు భరోసా ఇస్తున్నాను, తెలుగు ప్రజలకి ప్రతి రంగంలో మిగిలినటువంటి కార్యక్రమాల్లో చాలా లోతుగా కూలంకషంగా చర్చలు చేద్దాం. ఎందుకంటే ఒక ప్రాంతీయ సమస్య అన్నప్పుడు అన్నీ వస్తాయి కాబట్టి మనం లోతుకి వెళ్ళిపోతున్నాం, సమయం లేదు. 3 గంటలంటే టీవీకి చాలా ఎక్కువ టైం. అంచేత మీరు ఓపిక పట్టండి. ప్రతి సమస్యను కూడా మనం కూలంకషంగా వెళ్ళి విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, పరిపాలన కావచ్చు, వికేంద్రీకరణ కావచ్చు, లంచాలు పోవడం కావచ్చు, ప్రతి రంగాన్ని మనం తీసుకుందాం. ఈవేళ ప్రధానంగా 2 అంశాలు ప్రస్తావన చేయాలి. ఒకటి, రాయలసీమ మీద ప్రత్యేక దృష్టిని సారించకుండా జలవనరులు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, ప్రభుత్వం ఏ మేరకు సంస్థలు పెట్టుకోవాలో ఆ సంస్థలు పెట్టడం కావచ్చు, మనం మళ్ళీ ఇంకొకసారి ఒక పెద్ద సంక్షోభాన్ని చూసే ప్రమాదం అన్నది. ఈ గుండెకోత లేకుండా మాకు న్యాయం జరుగుతుంది, వివక్ష లేదు, భవిష్యత్తు బాగుంటుంది అన్న భరోసా నిజాయితీగా కలగాలి. మాటలతో కాదు, చేతలతో కలగాలి. ఈ కార్యక్రమం నుంచి ఆ సందేశం అందరికీ అందాలి. రెండోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి కేంద్రం ఏదైనా ప్రత్యేకంగా రాయితీ ఇవ్వడంలో ఒకవేళ ఇబ్బంది వస్తే అందరికి ఇస్తే సంతోషం. కానీ తాత్సారం చేసి డ్రామాలు ఆడకుండా దేశంలో వెనుకబాటుతనానికి చెందినటువంటి జిల్లాలన్నిటికీ రాయితీలు ప్రకటించి దానిలో భాగంగా 7 జిల్లాలకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా తెలుగు ప్రజలు లాభం పొందుతారు, మిగతా వాళ్ళతో పోటీ పడగలుగుతారు. ఇది తేల్చకుండా ఏదో రకంగా రోజుకో మాట చెప్పేసి ఏళ్లు గడిపేస్తే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ప్రజల ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి మనసుంటే మార్గం ఉంటుంది, ఆచరణ సాధ్యమైన పరిష్కారం చేయడం సాధ్యం. ఇక చివరగా అధికార కేంద్రీకరణ, ఆర్థిక కేంద్రీకరణ జరిగితే మళ్ళీ గతంలో
ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరంలో ఏం చేశామో అదే జరుగుతుంది. అధికారము జనానికి పంచాలి, ఈ ప్రాంతానికి పంచాలి, జిల్లాలకు పంచాలి, పట్టణాలకు పంచాలి. ఆర్థికంగా అన్ని చోట్ల కూడా అవకాశాలన్న విశ్వాసాన్ని కలగజేయాలి. ప్రధానంగా ఇవాళ వస్తున్నటువంటి సందేశాలు ఇవి. నాకు తెలిసి ఎంతో మందిలో ఆర్తులది పాలు పంచుకోవాలని చెప్పని మళ్ళీ ఈ జిల్లాలో కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఇదేమో రాయలసీమ మొత్తానికి, జిల్లా స్పెసిఫిక్గా చిత్తూరు జిల్లా కార్యక్రమం జరుగుతుంది, ప్రతి జిల్లాకి జరుగుతుంది. అలాగే అప్పుడు అంశాల ప్రాతిపదికన కొంతేమో ఆ జిల్లా కొంత సమయం కేటాయించి మళ్ళీ 3 గంటల ఆ రకంగా చేద్దాము. ఇది ఇప్పటితో అయ్యేది కాదు. పూర్తిగా ఈ 3-4 నెలల కాలంలో తెలుగు ప్రజలందరికీ ఒక స్పష్టమైన అవగాహన, ఈవేళ ఉన్న పరిస్థితుల్లో ఒకళ్ళని తిట్టిపోయడం కాకుండా ఎలాంటి పరిష్కారాల వెంక మనం చూడాలి, అవి ఆచరణ సాధ్యం కావాలి, సాక్ష్యాల ఆధారంగా ఉండాలి, మనం నిజంగా భవిష్యత్తుని సాధించుకోగలగాలి. ఈ చర్చలో పాల్గొన్న అందరికీ మరోసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పటితో ఈ చర్చని ముగిద్దాం. నమస్కారం.